వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రోడ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగానే ఏదైతే గుంతలు పడి ఉన్నటువంటి రోడ్లను కూడా ఈరోజు పూర్తిగా తీసుకైతే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుందో, అది ఇప్పటికే ఆ గుంతలు పూడ్చే కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకవైపు గుంతలు పూడుస్తుంది, మరోవైపు ఆ గుంతల్లో వేసినటువంటి ఆ తారు కావచ్చు, అలాగే ఆ సీసీ రోడ్ల వద్ద వేసినటువంటి సిమెంట్ రోడ్లు కావచ్చు, ప్రతిదీ కూడా మళ్ళీ యథావిధిగా అయితే మళ్ళీ ఊడిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణంగా చూసుకుంటే ఆ వేసినటువంటి నాణ్యత లోపమా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ గుంతలకి వేసినటువంటి ఈ మెట్టలకి పొంతన లేకపోవడం అనేది తెలియట్లేదు. కానీ ఒకవైపు అయితే మాత్రం నగరవాసులంతా కూడా ఒకటే చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ప్రజాధనాన్ని అనేది ఈ విధంగా వృధా చేయడం అనేది ప్రభుత్వాలకైతే మాత్రం ఒక ఆనవాయితీగా మారిందనేది మాత్రం గుసగుసలాడుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ గుంతలు పూడ్చే కార్యక్రమం అంతా కూడా ఒకవైపు పూర్తయినప్పటికైనా సరే ఒకవైపు వేస్తుంటే మరోవైపు మళ్ళీ గుంతలు అవుతూనే ఉంటున్నాయి. అసలు వేసినటువంటి ప్రయోజనం లేకుండా పోతుందని అయితే నగరవాసులు మండిపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నగరవాసులు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూస్తే ఆ రోడ్లన్నీ కూడా గుంతలుగా కనిపిస్తున్నాయి. ఆ గుంతలను కూడా పూర్తి చేసే ప్రయోజనం లేకుండా పోతుంది. దానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటే ఏంటిది? ప్రభుత్వాలకి పన్నుల రూపంలో ప్రజలు అనేకమైన పన్నుల రూపంలో కడుతున్నారు. అసలు ప్రభుత్వం బాధ్యత మంచి రోడ్లు వేసి ప్రజలు సౌకర్యంగా ఉండాలని. కానీ ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. పనులు చేస్తున్నామని చెప్తున్నారు, అది ప్యాచ్ వర్క్. దానివల్ల ఏమవుతుందంటే అది పాడైపోయి ప్రజలు తిరిగేటప్పటికి ఇబ్బందులు పడే పరిస్థితి. మేము ఆటో ఎక్కామంటే ఈ టౌన్లో కూడా తిరగలేని పరిస్థితి. అంటే ఈరోజు కాంట్రాక్టుల్ని పెంచి పోషించడం తప్ప ఈరోజు ప్రజలకి ఉపయోగపడే విధంగా శాశ్వతమైన రోడ్లు అనేవి వెయ్యాలనేది డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే కలువ చేసుకొని ఈ కాంట్రాక్టర్లకి లాభ కూర్చే విధంగా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా శాశ్వతమైన రోడ్లు వెయ్యాలనేది మేము ఈరోజు అడుగుతున్నాం. ఈ రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అనేక మంది ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి. కాబట్టి రోడ్లు వేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దాన్ని పక్కకు తోసి ఈ కాంట్రాక్టులు బతికించే పని చేస్తున్నారు, కాంట్రాక్టులకు ఉపయోగపడే పని చేస్తున్నారు తప్ప ఈ ప్రజలకి ఉపయోగపడే విధంగా శాశ్వతంగా పర్మనెంట్గా అది ఉండే విధంగా ఉండాలి. ఈ గొంతులు అయిపోయి ఆ ప్యాచ్ వర్కుల వల్ల వెంటనే పాడైపోతున్నాయి. కాబట్టి నాణ్యత లేదు. ఈ నాణ్యతని కల్పించి శాశ్వతంగా ఉండే రోడ్లు వేయాలనేది మేము వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం. ఓకే, చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గుంతలు పడిపోయిన రోడ్లు అయితే ప్యాచ్ వర్క్లు అయితే వేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే వెంటనే అయితే మళ్ళీ ఊడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి అయితే ప్రత్యేకమైన మార్గం ఏదైనా ఉంటుందా, లేదంటే వీటికి ఏంటి ఓన్లీ ఆ కాంట్రాక్ట్ లబ్ధి చేకూరే విధంగా ఇది ఉంటుంది? ఏంటి చర్యలు? ప్రభుత్వం మారింది కానీ పాలనలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. గత ప్రభుత్వం పూర్తిగా రోడ్లు నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసి వదిలేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా కనీసం రోడ్లన్నీ బాగుపడతాయి అనుకుంటే ఎక్కడికక్కడ రోడ్లు అదే విధంగా ఉన్నాయి. ఈరోజు రోడ్లని గుంతలు పూడ్చుతానని చెప్పి ముఖ్యమంత్రి చాలా పెద్ద హఠాసంగా ప్రారంభించారు. అటు అనకాపల్లి వచ్చారు, చాలా జిల్లాల్లో తిరిగి ప్రారంభిస్తామని చెప్తూ ఈ గుంతలను పూడ్చే బాధ్యత ప్రజలది. కాబట్టి ప్రజలకి మేము పూడ్చాలంటే మొత్తం జాతీయ రహదారులతో పాటుగా రాష్ట్ర రహదారుల పైన కూడా టోల్ గేట్లు నిర్మిస్తాం. కాబట్టి అంతవరకు ఈ గుంతల పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పేసి అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. అందులో భాగమే ఈరోజు అక్కడక్కడ పూడుస్తున్నదంటే తాత్కాలికంగా ఏదో పూడ్చే పని తప్ప అది శాశ్వతమైనటువంటి ప్రాతిపదిక కాదు. అందుకనే పిక్క కంకర కొద్దిగా వేసి కలిపేసి పూడుస్తున్నారు. కాంట్రాక్టర్ డబ్బులు వచ్చిన వెంటనే మళ్ళీ గుంతలు యాజ్ ఇట్ ఈజ్గా మారిపోతున్నాయి. ప్రధానంగా విజయనగరంలో అమ్మవారి పండుగ వస్తేనే రోడ్లన్నీ మళ్ళీ అందంగా చిత్రీకరిస్తారు. ఆ పండగ అయిపోయిన తర్వాత ఒక నెల రోజుల్లో మళ్ళీ రోడ్లన్నీ యాజ్ ఇట్ ఈజ్గా వస్తున్నాయి. అంటే నాణ్యతా లోపంతో ఈరోజు రోడ్ల నిర్మాణం అనేది జరుగుతుంది. ఇది ఈరోజు అన్ని రకాలైనటువంటి ప్రమాదాలకి ప్రధానమైనటువంటి కారణంగా ఉంది. ఆ రాత్రిపూట అయితే ముందొచ్చే వెహికల్ తాలూకా లైటింగ్ కళ్ళ మీద పడి ఆ దారిలో ఏముందో తెలియని పరిస్థితుల్లో పెద్ద పెద్ద గుంతల్లో పడి ఈరోజు చాలామంది ప్రమాదాలకు గురై మరణిస్తున్నారు. ఈ చావులకు కూడా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకనే ఈరోజు గుంతల పూడ్చివేత అంటే కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి తప్ప ప్రజల తాలూకా ప్రయోజనం అనేది లేదు. ఇప్పటికే
రోడ్ల అభివృద్ధి కోసం కానీ ప్రజల మౌలిక సదుపాయాల కోసం అన్ని రకాలైనటువంటి పన్నులు పెంచుతున్నారు. ఈరోజు పెట్రోలు డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ విపరీతంగా భారాలు ప్రజలపైన వేస్తుంది. మరి ఈ డబ్బులు ఎటు వెళ్తున్నట్టు? ఈ డబ్బులను తీసి రోడ్ల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి. అలాగే ఒక ప్రయాణికుడు బస్సు ఎక్కితే బస్సులో ఇచ్చే టికెట్ పైన కూడా ఈరోజు రోడ్డు మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా 2%, 3% ట్యాక్స్ వేస్తున్నారు. మరి ఈ డబ్బులన్నీ ఏమవుతున్నాయి అంటే ఈ డబ్బులన్నీ ప్రభుత్వం ఖజానాలో దాచుకొని ఈరోజు ప్రజల్ని గుంతలతో రోడ్లు ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం పీపీపీ అంటే 4 పీలు అంటే ప్రభుత్వం ప్రజలు పార్ట్నర్షిప్గా ఉండి రోడ్లను అభివృద్ధి చేసుకోవాలనే పద్ధతిలో ఈరోజు పెట్టారు. ఇది సరికాదు. ప్రభుత్వమే బాధ్యత వహించి మొత్తంగా రోడ్లన్నీ శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయాలి. తాత్కాలికంగా గుంతలు పూడ్చే కార్యక్రమం వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు కదా. ప్రజల తాలూకా డబ్బులు దుర్వినియోగం అయ్యి ఈరోజు కాంట్రాక్టర్లకు జోబులు నింపే పరిస్థితి తప్ప మళ్ళీ యథావిధిగా రోడ్లన్నీ మారే పరిస్థితి ఉంది. కాబట్టి శాశ్వత ప్రాతిపదికన రోడ్లు అనేది నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్తున్నారు. ఏదైతే ఈ ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ గుంతలు పూడ్చడం అనే కార్యక్రమం అయితే మాత్రం ఈరోజు అయితే చూసుకుంటే కాంట్రాక్టులకు మాత్రమే ఇది మేలు చేసే విధంగా ఉందో తప్పకనే ఏ విధంగా కూడా ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా అయితే లేదని మనతో చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఆ వేసినటువంటివి కూడా ఆ గుంతలు పూడ్చే విధానంలో కూడా అసలు నాణ్యత లేకుండా పూరుస్తున్నారు. అందుకు కారణం చేత పూర్తిగా ఈ రోజు వేస్తే రేపు ఎల్లుండికి 2-3 రోజుల్లోనే మళ్ళీ యథావిధిగా అయితే ఆ గుంతలు అయితే అక్కడ తయారవుతున్నాయి. దీని కారణంగా అయితే తీవ్రంగా ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ గుంతలు పూడ్చడం వల్ల అయితే మాత్రం ఎటువంటి ప్రయోజనం లేదని మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.